హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఏంటల్లుడు అలా ఉన్నావు? నీ తమ్ముడు నీ గురించి ఆలోచిస్తున్నాడా? తన స్వార్థం తను చూసుకుంటున్నాడు. అది కాదు మావయ్య, మా తమ్ముడు అలా ఎప్పుడు చేయడు. అల్లుడు, నీకు తెలియట్లేదు. నువ్వు తప్పు చేసావని, అందుకనే కదా నువ్వు తప్పు చేసావనే కదా 5 లక్షలు కట్టిన తర్వాత ఇంట్లోంచి వెళ్ళమన్నాడు. అలాంటి వాడు డబ్బు స్వార్థపరుడు కాదా అంటూ అల్లుడికి నోరు పోస్తూ ఉంటాడు. అందుకనే అల్లుడు, నువ్వు బయటకు వచ్చేసేయి, నా కూతురుని తీసుకుని బయటకు వచ్చేసే, నా తమ్ముడు అలాంటోడు కాదండి అని అన్నా కూడా నువ్వేమైనా చెప్పాలుడు, నీకు అర్థం కావట్లా. అందరూ ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకున్నారు. అది నీకు ఎప్పటికీ తెలుస్తుంది అల్లుడు, అది తెలిసినప్పుడే కదా అంటూ బీజం వేస్తాడు. బీజం వేసేసరికి ఇంకా మాంగారు మాటలకి ఎక్కించుకుని ఇంకా ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు. ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు సాగర్. ఇంకా మాంగారు మాట వినుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ లోపల మన వల్లి పని మనిషి సుకన్య కలిపి ఏం చేయాలి, ఎలాగైనా సరే ఇవాళ మీ ఆయన నీ మీద ప్రేమ కురిపించేలా చేస్తానే ఏ వల్లి అని అనేసరికి, ఊరుకోవే, ఏం చేస్తాం, మా ఆయన నన్ను రావడమే పెద్ద గగనం. ఇవాళ మా శోభనం ఎప్పుడో జరిగిపోయింది కదా అంటే, ఉండవే, నేను ఒక తీసుకొచ్చాను, అది ఎలాంటోడైనా సరే ఎలక బోల్లో దూరినట్టు పెళ్ళ వెనకాల గిరగిరా తిరగాల్సిందే. ఇదిగో అదే మందు మన ఊరి నుంచి తీసుకొచ్చానే, ఎలాగైనా సరే మీ ఆయన్ని ఓ పట్టుపడదాం. ఏంటి ఏదో మందు అది ఇది అని అంటున్నారు. అది కాదండి, బాదం పొడి, బాదం పాలు. ఏంటే కడుపుతో ఉంది కదా, అదేనండి పిన్ని గారు అంటే, ఏది ఇలా ఇవ్వి అని చెప్పేసి ఆల్రెడీ వేసానండి. వద్దు అత్తయ్య, అత్తయ్య వద్దు అత్తయ్య అంటే, అందరికీ బాదం పాలు అంటే చాలా ఇష్టం. పెద్దోడికి ఏంటి, అందరికీ బాదం పాలు అంటే ఇష్టం. ఈ కాస్త పాలు ఏం సరిపోతాయి అత్తయ్య అంటే, అవును కదా, ఈ కాస్త పాలు ఏం సరిపోతాయి, పోలే ఓ పని చేద్దాం అని చెప్పేసి మిగతా పాలు కూడా పోసేసి 4 గ్లాసులు అయ్యేలా చేస్తుంది మన బుజ్జమ్మ. ఇంకా అలా చేసేసరికి ఇంకేం చేయాలా, ఇంక వెంటనే ఆ పాలు తీసుకుని, ఇదిగో నీ గ్లాస్ నువ్వు తీసుకుని అని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వస్తుంది. ఎవరు, నర్మదాకి ప్రేమ దగ్గరికి. ఏంటి గవర్నమెంట్ కోడలు గారు చెప్పండి, గడసరి అత్తగారు ఏంటేంటి నువ్వు ముందు తీసుకోండి, పెద్దోడు ఎలా అయితే శుభార్త చెప్పాడో మీరు చెప్పాలి, అర్థమైందా, పాలు తీసుకుని వెళ్ళండి అని చెప్పేసరికి వాళ్ళిద్దరికీ చెరొకటి ఇచ్చి ఇంకోటి వాళ్ళ రామరాజుకి పట్టుకెళ్తూ ఉంటుంది. అది చూసిన తమ్ముడు, అక్క నాకు ఆకలేసేస్తుంది, ఇలా ఇవ్వే అని అనేసరికి ఆ పాలు గడగడా తాగేస్తారు. ఇవి చాలా రుచిగా ఉన్నాయి అక్క పాలు అంటూ వెళ్ళిపోతాడు. ఈ లోపల ప్రేమ తీసుకొచ్చి, ఏంటే ఎప్పుడూ లేనిది ఈ పాలు పట్టుకొచ్చావంటే, మీ అమ్మ ఇచ్చింది అని అనేసరికి ఈ లోపల సాగర్ వచ్చి, పాలు తీసుకో అని నర్మదంటే, నేను తీసుకోను, నాకేం వద్దు, ఎప్పుడు ఏంటో సాగర్, నువ్వు కనీసం నాతో ప్రేమగా కూడా మాట్లాడలేదు సాగర్ అంటే, నువ్వు ఎప్పుడు నాకున్న సమస్యలకు అలా ఉన్నాను నర్మదా అంటే, నువ్వు తాగుతావా లేదా, నాకు తాగాలని లేదు నర్మదా అనేసరికి గడగడా తాగేస్తుంది నర్మద. తాగేసరికి ఈ లోపల వల్లి పట్టుకుని పాలు వెళ్తుంది. పాలు అని అనేసరికి పాలు కాస్త తాగేసి వస్తాడు. ఈ లోపల ఆ పాలు తాగేసిన మన పెద్దోడు చందు ఏం మాట్లాడాలి అలా చూస్తూ ఉంటాడు. ఈ లోపల మన ప్రేమ ఇస్తుంటే తాగను అంటాడు. తాగను అని అనేసరికి ఇంకా మన ప్రేమే తాగేస్తుంది. తాగేసరికి ఆల్రెడీ నేను పెరుగు మజ్జిగ తాగాను, ఇంక నేనైతే తోడిపోద్దని చెప్పేసి అంటే, ప్రేమ తాగితే, వరే ఏంటి తేడాగా ఉన్నావేంటి, నా మీదకి వస్తున్నావేంటి అంటే, ఏమోరా నీ మీద రావాలనిపిస్తుంది, రారా ఇదిరా అంటుంది. ఏదైనా సరే తల్లి వెళ్ళు అంటాడు. ఈ లోపల అదే పాలు తాగిన మన నర్మద కూడా, ఏంట్రా అసలు నన్ను పట్టించుకోవట్లేదు సాగర్, నువ్వు ఇదివరకులా ప్రేమించుకున్నప్పుడే బాగుండేది, చాలా సరదాగా ఉండేవాడివి, ఇప్పుడు అసలు నన్ను పట్టించుకోవట్లే, రా సాగర్ అంటారు. ఈ లోపల మన పెద్దోడు పాలు తాగేసరికి వల్లి మీదకి వచ్చేసరికి ఒక్కసారి అంటుంది. ఇంకా ఇలా మొత్తం ఆ పాలు మామూలుగా జరిగేది. ఈ లోపల మన మేనమామ కూడా పట్టుకుని ఇంకా ఏం చేయాలి, సుకన్య కోసం సుకన్య అని తిరుగుతూ ఉంటాడు. ఈ పాలు తాగిన నలుగురు కూడా గిరగరా మొగుడుకు పెళ్ళాంకు మొగుడు అన్నట్టు తిరుగుతూ ఉంటారు. మరి అసలు ఈ పాలు ఏం జరుగుతాయి, అసలు వాళ్ళకి పనిచేస్తాయా, అసలు రేపు పొద్దున్న ఎపిసోడ్లో మన సాగర్ దృష్టిలో ఒక రకమైన బీజం నడిపిన మాంగారు అది రేపు పొద్దున పనిచేస్తుందా, అన్నదమ్ముల మధ్యన గొడవ వస్తుందా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఏం జరుగుద్దో చూడాలి. మరి రేపటి ఎపిసోడ్లో చూద్దామా మరి.
ఇంకా ఎలా జరుగుతుంది, అసలు నర్మద వల్లి వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఈ మందు కలిపిందని నర్మదకి ప్రేమ వాళ్ళకి తెలుస్తుందా, అసలు ఏం జరుగుతుందో చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.